ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి 6వ రోజు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 1:45 మాజీ మంత్రి వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ కలెక్టరేట్కు చేరుకుని ఆర్ఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్కు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. బొత్స వెంట ఆయన సతీమణి ఝాన్సీ, అరకు ఎంపీ తనుజారాణి, మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే సంప్రదాయం ప్రకారం బొత్స సత్యనారాయణ ప్రమాణం చేశారు. అదేవిధంగా షేక్ షఫీ ఉల్లా స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం మధ్యాహ్నం 1 గంటకు తన మద్దతుదారులతో కలిసి వచ్చి ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. 1 సెట్ పత్రాలను ఆర్ఓకి అందజేశారు. స్థానిక సంస్థ నియోజకవర్గం నుండి అనాథ వల్ల చనిపోయిన శ్రీనివాసరావు గారి అనాథ వల్ల 11/3/2024 ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన బొత్స సత్యనారాయణ అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తూ సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అవసరం